గురుబ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు వారు ఏ పాదంలో జన్మించినా సరే ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరిని వివాహం చేసుకోకూడదు, అంటే మీకు బెస్ట్ మ్యాచెస్ ఏవి, వరస్ట్ మ్యాచెస్ ఏవో వివరిస్తానండి. ముందుగా ఈ ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు ఎవరిని అవాయిడ్ చేయాలో వివరిస్తాను. అంటే ఏ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని వివాహం చేసుకుంటే మీకు జీవితకాలం కష్టాలు ఉంటాయో, గొడవలు ఎక్కువగా అవుతాయో, వైవాహిక జీవితంలో మనశ్శాంతి కోల్పోతారో వివరిస్తాను. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ఈ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలకు వరస్ట్ మ్యాచెస్ ఏవంటే, ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని మాత్రం అస్సలు వివాహం చేసుకోకూడదండి. అంటే మీ నక్షత్రంలో జన్మించిన అమ్మాయినే వివాహం చేసుకోకూడదు. వారు ఏ పాదంలో జన్మించినా సరే మీకు వారికి ఏక నక్షత్ర దోషం సూచిస్తుంది. అంటే గొడవలు ఎక్కువగా అవుతాయండి, మనశ్శాంతి ఉండదు వైవాహిక జీవితంలో. కాబట్టి ఫస్ట్ వరస్ట్ మ్యాచ్ ఏదంటే ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అమ్మాయితో. తర్వాత మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయిని కూడా వివాహం చేసుకోకూడదు. ఆరుద్ర నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన అమ్మాయిని, స్వాతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, తర్వాత మూలా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, పూర్వాషాఢ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, ఉత్తరాషాఢ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయిని, శతభిష నక్షత్రం, పూర్వభాద్ర నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాభాద్ర నక్షత్రం, రేవతి నక్షత్రం. ఈ నక్షత్రాలలో జన్మించిన అమ్మాయిలను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోకూడదండి. ఎందుకో కూడా వివరిస్తాను నేను. రేవతి నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కనుక మీరు వివాహం చేసుకున్నారనుకోండి, ఏకనాడి దోషం అనేది సూచిస్తుంది. అంటే సంతాన విషయంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. సంతానం ఆలస్యంగా జన్మించటం కానీ, లేదా అసలు సంతానానికి జన్మనివ్వలేకపోవటం కానీ, వైవాహిక జీవితంలో కష్టాలను అనుభవించటం కానీ ఇలాంటివి జరుగుతాయి. మిగిలిన నక్షత్రాలు ఏవైతే ఉన్నాయో, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వభాద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, ఆరుద్ర, మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాల్లో జన్మించిన అమ్మాయిలను కూడా వీరు వివాహం చేసుకోకూడదు. కారణం ఏంటంటే, జ్యోతిష శాస్త్రం ప్రకారం మనం అష్టకోట గుణమేళాన్ని చూస్తామండి. అందులో 36 పాయింట్లకు క్యాలిక్యులేట్ చేస్తాం. 36 పాయింట్లకు 18 పాయింట్ల కంటే తక్కువ వచ్చినా వివాహం చేసుకోకూడదు. బకోట దోషం ఉన్నా, ఏకనాడి దోషం ఉన్నా, ఏక నక్షత్ర దోషం ఉన్నా సరే వివాహం చేసుకోకూడదు. కాబట్టి మీరు ఈ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలను మాత్రం పొరపాటును కూడా వివాహం చేసుకోవద్దు. పెళ్ళికి ముందు బాగానే ఉంటుందండి. ఒకవేళ మీది లవ్ రిలేషన్షిప్ అయినా ముందు బాగానే ఉంటుంది. ఈ జ్యోతిష్యాలు ఏముందిలే అనుకుంటారు. కానీ పెళ్ళైన తర్వాత మాత్రం ఎన్నో ఇబ్బందులకు గురవుతారు, ఎన్నో కష్టాలను అనుభవించాల్సి వస్తుంది. అమ్మాయి వల్ల మీరు బిక్కు బతకాల్సి రావటం కానీ, లేదా మీ వల్ల, మీ ప్రవర్తన వల్ల అమ్మాయి బిక్కును బతకాల్సి రావటం కానీ జరుగుతుంది. ఇద్దరికీ కూడా మనశ్శాంతి లోపిస్తుంది. ఇద్దరిలో ఎవ్వరికి బాగోకపోయినా సరే ఆ పెళ్ళి వద్దు అని సూచిస్తాం. కాబట్టి ఈ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలను మాత్రం మీరు అస్సలు వివాహం చేసుకోవద్దు. ఇవి వరస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చండి. బెస్ట్ మ్యాచెస్ ఏవో కూడా చెప్తాను. అంటే ఏ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలను వివాహం చేసుకుంటే మీకు బాగుంటుందో కూడా చెప్తాను. ఫస్ట్ బెస్ట్ మ్యాచ్ ఏదో తెలుసా? ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు మఘా నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని కనుక వివాహం చేసుకుంటే వారి వైవాహిక జీవితంలో ఎక్కువగా సంతోషాలు ఉంటాయండి. సాధారణంగా ఎవరి వైవాహిక జీవితంలోనైనా సరే చిన్న చిన్న సమస్యలు అనేవి కామన్ అండి. డబ్బున్నా, డబ్బు లేకపోయినా, సిరి సంపదలు ఎన్నో ఉన్నా సరే
వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యలు అనేవి ఉంటాయి. కానీ మీకు బెస్ట్ మ్యాచ్ ఏదంటే సింహరాశి మఘా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అండి. మీకు వారికి బాగా సెట్ అవుతుంది. మీ ఇద్దరి మెంటాలిటీ కూడా బాగా కలుస్తాయి. 36 పాయింట్లకు మీ ఇద్దరికి 32 పాయింట్లు వస్తున్నాయండి. అంటే 89% అనుకూలత సూచిస్తుంది. కాబట్టి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయికి బెస్ట్ మ్యాచ్ మఘా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి. సెకండ్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే కృత్తికా నక్షత్రంలోని 1వ పాదంలో జన్మించిన అమ్మాయి కూడా మీకు బాగా సెట్ అవుతుందండి. మీ ఇద్దరికి 85% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 30.5 పాయింట్లు వస్తున్నాయి. సెకండ్ బెస్ట్ మ్యాచ్ కృత్తికా నక్షత్రం 1వ పాదంలోని అమ్మాయి. మూడవ బెస్ట్ మ్యాచ్ ఏదంటే పునర్వసు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన అమ్మాయి అండి. వారికి మీకు కూడా బాగా కలుస్తుంది. మైండ్ సెట్లు అనేవి కలుస్తాయి. 82% అనుకూలత సూచిస్తుంది. అంటే 29.5 పాయింట్లు వస్తున్నాయి. థర్డ్ బెస్ట్ మ్యాచ్ అయితే పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం. ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే పుష్యమి నక్షత్రం అండి. పుష్యమి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు 81% అనుకూలత సూచిస్తుంది. అంటే 36 పాయింట్లకు 29 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి ఫోర్త్ బెస్ట్ మ్యాచ్ పుష్యమి నక్షత్రంలో జన్మించిన అమ్మాయి. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచెస్ ఏవంటే అశ్విని నక్షత్రం, కృత్తికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం, ధనిష్ఠ నక్షత్రంలోని 1, 2 పాదాలండి. ఈ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలకి మీకు కూడా బాగా సెట్ అవుతుంది. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. అంటే మీకు వారికి 75% అనుకూలత సూచిస్తుంది. 27 పాయింట్లు వస్తున్నాయండి 36కు గాను. కాబట్టి అశ్విని నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన అమ్మాయిని, విశాఖ నక్షత్రంలోని 4వ పాదంలో జన్మించిన అమ్మాయిని, జ్యేష్ఠ నక్షత్రంలో జన్మించిన అమ్మాయిని, ధనిష్ఠ నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయిని కూడా మీరు చక్కగా వివాహం చేసుకోవచ్చు. ఫిఫ్త్ బెస్ట్ మ్యాచెస్గా చెప్పవచ్చు. సిక్స్త్ బెస్ట్ మ్యాచ్ ఏవంటే సింహరాశి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయి మీకు సిక్స్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. మీకు వారికి 74% అనుకూలంగా ఉంది. అంటే 36 పాయింట్లకు 26.5 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో జన్మించిన అమ్మాయికి మీకు బాగా సెట్ అవుతుంది. సెవెంత్ బెస్ట్ మ్యాచ్ ఏదంటే చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయికి మీకు 71% అనుకూలం అండి. అంటే 25.5 పాయింట్లు వస్తున్నాయి. మీకు వారికి కూడా బాగా సెట్ అవుతుంది. కాబట్టి సెవెంత్ బెస్ట్ మ్యాచ్ చిత్తా నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయి. ఎయిత్ బెస్ట్ మ్యాచెస్ ఏవంటే చిత్తా నక్షత్రం 3, 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని మొదటి 3 పాదాలు. అంటే 1, 2, 3 పాదాలలో జన్మించిన అమ్మాయికి మీకు 69% అనుకూలత సూచిస్తుందండి. అంటే 36 పాయింట్లకు 25 పాయింట్లు వస్తున్నాయి. ఎయిత్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. నైన్త్ బెస్ట్ మ్యాచెస్ ఏవంటే భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయి, అలాగే పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయి. భరణి, పుబ్బా నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలకు మీకు 68% అనుకూలత సూచిస్తుంది. అంటే 24.5 పాయింట్లు వస్తున్నాయండి. కాబట్టి భరణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు, పుబ్బా నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు నైన్త్ బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 10th బెస్ట్ మ్యాచ్ ఏదంటే శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు అండి. శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు 67% అనుకూలత సూచిస్తుంది. అంటే 24 పాయింట్లు వస్తున్నాయి. కాబట్టి శ్రవణ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి మీకు 10th బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 11th బెస్ట్ మ్యాచ్ ఏదంటే వృశ్చిక రాశి అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి మీకు 11th బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు అండి. మీకు వారికి 61% అనుకూలత సూచిస్తుంది. అంటే 22 పాయింట్లు కలుస్తున్నాయండి. 11th బెస్ట్ మ్యాచ్ అనురాధ నక్షత్రంలో జన్మించిన అమ్మాయి. 12th బెస్ట్ మ్యాచ్ ఏదంటే హస్త నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అండి. కన్యారాశి హస్త నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు 60% అనుకూలం. 21.5 పాయింట్లు వస్తున్నాయండి. 13th బెస్ట్ మ్యాచ్ ఏదంటే మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయి. మీకు వారికి
58% అనుకూలత సూచిస్తుంది. అంటే 21 పాయింట్లు వస్తున్నాయండి. కాబట్టి మృగశిర నక్షత్రం 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయి మీకు 13th బెస్ట్ మ్యాచ్గా చెప్పవచ్చు. 14th బెస్ట్ మ్యాచ్ ఏదంటే ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయి. మీకు వారికి 57% అనుకూలత సూచిస్తుంది. అంటే 20.5 పాయింట్లు వస్తున్నాయి. 14th బెస్ట్ మ్యాచ్ కన్యా రాశి ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించిన అమ్మాయి. 15th బెస్ట్ మ్యాచ్ ఏదంటే రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయి అండి. వృషభ రాశి రోహిణి నక్షత్రంలో జన్మించిన అమ్మాయికి మీకు 56% అనుకూలత సూచిస్తుంది. అంటే 20 పాయింట్లు వస్తున్నాయండి. వీరిని కూడా మీరు వివాహం చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ కర్కాటక రాశి ఆశ్లేష నక్షత్రంలో జన్మించిన అబ్బాయిలు ఎవరిని వివాహం చేసుకోవచ్చు అంటే అశ్విని, భరణి, కృత్తికా నక్షత్రం, రోహిణి, మృగశిర నక్షత్రంలోని 1, 2 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 4వ పాదం, పుష్యమి నక్షత్రం, మఘా నక్షత్రం, పుబ్బ, ఉత్తరా నక్షత్రం, హస్త నక్షత్రం, చిత్తా నక్షత్రం, విశాఖ నక్షత్రం, అనురాధ, జ్యేష్ఠ, శ్రవణ నక్షత్రం, ధనిష్ట నక్షత్రంలోని కేవలం 1, 2 పాదాలలో జన్మించిన అమ్మాయిలను మీరు వివాహం చేసుకోవచ్చండి. ఎవరిని వివాహం చేసుకోకూడదు అంటే మృగశిర నక్షత్రంలోని 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదాలు, ఆశ్లేష, స్వాతి, మూలా నక్షత్రం, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట నక్షత్రంలోని 3, 4 పాదాలు, శతభిష, పూర్వాభాద్ర నక్షత్రం, ఉత్తరాభాద్ర, రేవతి. ఈ నక్షత్రాల్లో జన్మించిన అమ్మాయిలను మాత్రం మీరు పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. మీకు వారికి గొడవలు ఎక్కువగా సూచిస్తున్నాయి.